ప్రకృతి ప్రియులకు నా ఆత్మ నమస్కారం. ఇక్కడ పెళ్ళికి ఏ పొంతనాలు చూడాలి? మేము సంబంధాలు చూస్తున్నాము, మేము పొంతనాలు చూస్తున్నాము, వాళ్ళ స్టేటస్ చూస్తున్నాము, వాళ్ళ ఉద్యోగం చూస్తున్నాము, వాళ్ళ డబ్బు చూస్తున్నాము అంటారు. కానీ అసలు ఏ పొంతనాలు చూడాలి? లగ్న పొంతనం అనేది విశేషంగా వాళ్ళ సమయం బట్టి, వాళ్ళు ఏ లగ్నం ఉంటుంది, లగ్నం బట్టే మనము చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఇది ఒక 3-4 ఎపిసోడ్లుగా చేయాల్సి వస్తుంది. పెళ్ళికి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇచ్చేటప్పుడు ఏం చూసుకోవాలా, దానివల్ల కలిగే శుభాలేది, అశుభాలేది, పెళ్ళైన తర్వాత వాళ్ళు బాగలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, ఇంటికి వస్తే బావమరుదులు చూసుకుంటారా, అత్తమామలు చూసుకుంటారా, అవన్నీ ఖచ్చితంగా మీరు ఈరోజు ప్రశ్న వేసుకోవాల్సిందే. ఎవరెంత గొప్ప వాళ్ళైనా సరే ఆడబిడ్డనిచ్చేటప్పుడు వాళ్ళ ఊరికి పోయి విచారించి ఖచ్చితంగా చూడాల్సిందే. తర్వాత పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేస్తారా, ఉద్యోగం చేయరా అనేది ఖచ్చితంగా మీరు జాతకంలో పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ జాతకానికి వచ్చేటప్పుడు మనం చేయాల్సింది ఏమిరా అంటే, ఫస్ట్ అబ్బాయికి అమ్మాయికి గుణాలు చూడాలా, పొంతనాలు చూడాలా, భావాలు చూడాలా, వాళ్ళకి ఏదైనా ఆయుష్ గండాలు ఉన్నాయా, మాంగళ్య బలం ఉందా, పెళ్ళైన తర్వాత 7వ భావానికి 2వ భావం 8వ భావము ధనాన్ని చేకూరుస్తుందా అని రకరకాలుగా మనం విభజించుకుంటూ ఉండాలి. పెళ్ళైన తర్వాత అమ్మాయి ఆర్ అబ్బాయి పెళ్ళైన తర్వాత ఒకరిపైన బడన్ కాకుండా చాలా విశేషంగా హ్యాపీగా సంపన్నంగా డబ్బు సంపాదించే యోగం కలిగేటట్టుగా మనకి వీలైనంతవరకు 99% చూడగలుగుతారు తప్ప 100% ఎవరు చూడలేరు. ఆ 1% వేరంటే కర్మ ఫలము. మన బిడ్డలు బాగుండాలని, మన బిడ్డలు బాగా చదువుకోవాలని, మన బిడ్డలు మంచి పెళ్ళి జరగాలని, మన బిడ్డలకి పెళ్ళైన తర్వాత ఇల్లు వాకిలి గృహము బంగారు కలిసి రావాలని రకరకాలుగా మనము యోచించి బిడ్డనివ్వాల్సి వస్తుంది. ఎవరో స్వామి చెప్పారు, ఎవరో పెద్ద ఆయన చెప్పాడు, ఎవరో బంధువులు చెప్పారు అనేసి పెళ్లి చేసేసి మేము పెళ్లి చేసేసినాము, ఇంకా మాకు అక్క లేదు బావ లేదు, మాకు ఇంకా ఈ వ్యవస్థ అవసరం లేనుకుంటే మాత్రము జీవితాంతం వాళ్ళు బాధపడతా ఉంటే మీరు బాగుపడరు. దయచేసి గమనించండి, మీరు బాగుపడరు. చూసే చెయ్యాలి. ఇక్కడ మనం ఫస్ట్ చూడాల్సింది లగ్నం అంటే 1వ భావం. ఇక్కడ లగ్నం అంటేనే ఏరా అంటే అబ్బాయి అమ్మాయి ఏ విధంగా ఉంటారు, వాళ్ళ గుణం ఏంది, వాళ్ళ మెంటాలిటీ ఏంది, వాళ్ళ సెల్ఫ్నెస్ ఏందని చూడబడుతుంది ఫస్ట్ లగ్నం. తర్వాత ఇక్కడ 2వ భావం. 2వ భావం అంటేనే వాక్ స్థానం. వచ్చే అబ్బాయి ఆర్ అమ్మాయి నోరు ఏ విధంగా ఉంటుంది, అదుపులో ఉంటుందా, వచ్చే అమ్మాయి గయ్యాలా, వచ్చే అబ్బాయి గయ్యాలా, బాగా చూసుకుంటాడా లేదా అనే విశేషం బట్టి 2వ భావాన్ని మనం ఖచ్చితంగా పరిశీలించాలి. ఇక్కడ 2వ భావం అంటేనే అబ్బాయి లగ్నాన్ని నుంచి 2వ భావంలో వాక్ స్థానం కన్నా 2 మనసులు కలుస్తాయని మా శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఇక్కడ ఈ 2వ భావం అతనే 5వ భావము. అసలు అమ్మాయిని అబ్బాయిని ప్రేమగా చూసుకుంటాడా? మీరు చూసుకోవాల్సిన క్వశ్చన్ వేయాల్సింది, అమ్మాయి ఆర్ అబ్బాయి ప్రేమగా ఉంటారా, ప్రేమగా చూసుకుంటారా, పరస్పరం ఆనందంగా ఉంటారనే భావాన్ని మనం ఖచ్చితంగా క్షుణ్ణంగా దైవాంశంగా చూసుకోవాలి. తర్వాత 5వ భావం తర్వాత విశేషంగా చూడాల్సిన కలత్ర స్థానం. కలత్ర స్థానం అంటేనే డిగ్రీ నుంచి 180 డిగ్రీలు ఆపోజిట్లో ఉంటుంది. మనం చెప్పే జ్యోతిష్యం డిగ్రీస్లో ఉంది కాబట్టి, కేపీ ఆస్ట్రాలజీ కాబట్టి మనము అన్ని డిగ్రీస్లో చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కలత్ర స్థానం అనేది చెడు గ్రహాలు లేకుండా చూసుకోవాలి. తర్వాత కలత్ర స్థానం అనేది పెళ్ళైన తర్వాత బాగుంటుందా, పెళ్ళికి ముందు బాగుంటుందా, పెళ్ళైన తర్వాత సెటిల్మెంట్ అయితే ఏ విధంగా ఉంటుంది అనే విశేషంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ కలత్ర స్థానం ఏరా అంటే 2 మనసులు కలిస్తే, ఈ 2 మనసులు ప్లస్ కలత్ర స్థానం కలిస్తే పెళ్ళికి శుభము. తర్వాత విశేషంగా మనము 8వ భావం చూడాలి. 8వ భావం అంటేనే అందరికీ భయం. అసలు మాంగళ్య బలం ఉందా, రజపంత్రం ఉందా, వీళ్ళకైనా యాక్సిడెంట్లు అవుతాయి అంటారు. 8వ భావం అంటే అబ్బాయి అమ్మాయి పెళ్ళైన తర్వాత ధనం సంపాదించే విశేషమైన భావము. ఇక్కడ మనం చూడాల్సిన 8వ భావం ఖచ్చితంగా చూడాలి. తర్వాత 11వ భావము. ఇక్కడ 2 మనసులు అబ్బాయి ఆర్ అమ్మాయి కలుస్తారా లేదా చూడాలి. మనం 11వ భావం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఉండాలి.
ఇక్కడ ఈ భావాలు ఖచ్చితంగా అబ్బాయి అమ్మాయికి మనము ఖచ్చితంగా భావాలు చూస్తేనే, మంచి గుణాలు ఏర్పడితేనే, మనం కలిసికట్టుగా ఉంటేనే, పెద్దవాళ్ళ సంబంధాలు కుదిరితేనే ఖచ్చితంగా చేసుకోవాలి. వచ్చే ఎపిసోడ్లో మనం ఏం చెప్తామంటే అమ్మాయి అబ్బాయి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా పొంతనాలు చేస్తే బాగుంటుంది, అసలు సంబంధాలు ఏ విధంగా ఉండాలి, మానవ సంబంధాలు ఏ విధంగా ఉంటాయని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాము. అందరికీ నా ఆత్మ నమస్కారం.